ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గాజువాక నియోజకవర్గంలో సుమారు 225 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. మరి ఈరోజు స్థానిక కార్పొరేటర్ సోదరులు లేల కోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు 11 కోట్లు మరి వర్క్లకి శంకుస్థాపన చేసుకుంటున్నాం. దీని వెనకాల మా కూటమి నాయకత్వం అంతా కూడా, ముఖ్యంగా మా వార్డు అధ్యక్షులు నల్లూరు గారు, సెక్రటరీ వేగుంట గారు, అలాగే మా జనసేన సీనియర్ నాయకులు వెంకటరావు గారు, కాదాశ్రీని గారు, తిన్నారు గారు, ఇంకా మిగతా నాయకులు జగదీష్ గారు అంతా కూడా చాలా మంది, అలాగే బీజేపీ నుంచి నాయకులు అందరూ కృషితో ఈరోజు మరి మనం ఈ వర్క్లు సాధించుకోవడం జరిగింది. అలాగే ఈ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి నాయకుల యొక్క కృషి చేయాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం శంకుస్థాపన చేయడం ఎంత ఇంపార్టెంటో అట్లా పూర్తి చేసే వరకు కూడా నాయకత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మున్సిపల్ శాఖ మార్చులైనటువంటి నారాయణ గారు, బీజేపీ నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఒక లక్ష్యంతో వెళ్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ఒకసారి చూడాలి, ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి, దోచుకోవడం తప్ప. ఈరోజు అన్ని సర్వతోముఖ అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాం. ఇంకా మంచి పనులు ఇక్కడ చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో గ్రౌండ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, అలాగే పాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. రోడ్లు కూడా బాగా అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవుతుంది. మెయిన్ 11 kV 33 kV ముందు చేపిస్తున్నాం. దానికి కొంచెం సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి. ఎందుకంటే కొంత ఇబ్బంది ఉంది. ముందు నేను రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ అది ఎరగొట్టి మళ్ళీ తవ్వి కేబుల్ వేయడం మంచిది కాదు. అందుకనే కేబుల్ వేసిన తర్వాత రోడ్డు వేయమని చెప్పేసి కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా దీనికి ప్రజలు కొంచెం గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 86వ వార్డు సంబంధించి ఇవాళ మన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు వచ్చి ఇవాళ టోటల్గా మన వార్డులో 11 కోట్ల రూపాయల వర్కులు వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకించి ఎందుకంటే పేదవాళ్ళకు ఉన్న రాసాలమ్మ కాలనీ కానీ, లేకపోతే కొత్త రాసాలమ్మ కాలనీ కానీ, లేకపోతే పక్కటెక్క కానీ ఇలాంటి వర్కులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఇవాళ మనం ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇవాళ ప్రత్యేకించి ఆ రోజు కమిషనర్తో మాట్లాడకపోతే ఈ పెద్ద రోడ్డు కూడా పడేది కాదు. దానికి ఏదో అడ్డంకులు కూడా చెప్పారు. ఇంకా కొన్ని చిన్న అడ్డంకులు చిన్నవి ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళు కమిషనర్ గారికి చెప్పిన వెంటనే చేశారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వార్డు తరఫున ఇంకా మనకి 3 కోట్ల వర్కులు ఉన్నాయి సార్. అవి కూడా శాంక్షన్ అయిపోయి, టెండర్స్ కూడా అయిపోయాయి సార్. అవి కూడా మీరు వచ్చి రేపు ఎప్పుడైపు టెండర్స్ అయిపోయిన తర్వాత మీరు తీసుకొచ్చి చెప్తాను సార్. అది కూడా అయిపోతే ఇంచుమించు వార్డులో మొత్తం మనం ఒక మ్యాక్సిమం వర్కులు మనం చేసాం మన తెలుగుదేశం పార్టీ తరఫున. మీరు ఆ రోజు కమిషనర్ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం. కాబట్టి మీకు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకి, వార్డు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 2 పార్కులు కూడా ఇక్కడ చేస్తున్నాం. ఆ పార్కులు కూడా ప్రత్యేకించి అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లా శ్రీని గారే ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క 20 నెలల్లో అభివృద్ధిలో ముందుకు పోతూ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డులని కూడా అభివృద్ధి పరచడానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కూటమి అంతా కూడా కలిసి అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డులో ఇప్పటికే 4-5 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. కోట్లాది రూపాయలతో ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో, ముఖ్యంగా ప్రధానంగా రోడ్లు కానీ, కాలువలు కానీ, వాటర్ సదుపాయం కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలు ఏవైతే అభివృద్ధిని దూరం పెట్టాయో అది కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి కావాలి, వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలనే కూటమి తాలూకా ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రకంగా పనిచేస్తూ ఇవాళ కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, ఆ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి మేము పనిచేస్తాం. ఖచ్చితంగా ఏదైతే మనం ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా
కూటమిని ఇవాళ ఎంతో రకంగా మెచ్చుకుంటూ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను అందరూ కూడా ఇవాళ గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుగురించి ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇవాళ ఏవైతే మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లడంలో ప్రజలందరూ కూడా సహకరించాలని, ముఖ్యంగా 86వ వార్డు ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ ఆగకూడదు, ఏవైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.